ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీకు ధైర్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి ధైర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి నీ హృదయంలో, నీ జీవితంలో ధైర్యాన్ని నింపి ఉన్నాడు. నీతో చెప్తున్నటువంటి మాట, నీవు ఇక మీదటైనా భయం వదిలేసుకో. నీ దగ్గర ఉన్నటువంటి ఆ భయాన్ని నీలో నుంచి తీసివేసి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏ పనైతే నువ్వు చేయాలని ఆశపడుతున్నావో, కోరుకుంటున్నావో, లేచి వెళ్ళి ఆ పని జరిగించు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఆ పనిని ఆపటానికి ఎవ్వరికి సాధ్యపడదు. నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడినా నీ చేతిలో డబ్బులు లేకుండా ఉండిపోతున్నాయా? నువ్వు ఎంత ఉద్యోగం కోసం ఎదురాడినా చేతికొచ్చిన ఉద్యోగం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందా? లేదంటే నువ్వు ఎంత సంపాదించినా సరే నీ యొక్క జీతం అంతా కూడా చిల్లు సంచిలో వేసిన విధంగా అయిపోతుందేమో. అయితే ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడు. దీన్ని బట్టి, ఈ యొక్క విషయాలను బట్టి నువ్వు ఎంతగానో కృంగిపోతూ దేవునికి మొరపెట్టిన మొర్ర ఈ దినమున దేవుడు విన్నాడు. ఆ విన్నటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నీవు చేయబోతున్న ప్రతి ఒక్క పనిలో నీకు తోడై ఉండి ఆ పనిలో విజయాన్ని నీకు ఈ దినమున చేకూర్చబోతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం దేవా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. రాత్రంతయు ఎంతగానో మీ కాపుదల కింద భద్రపరిచారు. మీరెక్క నీడలో మమ్మల్ని కాచినందుకే మీకు స్తోత్రం తండ్రి. మరలా ఈ యొక్క ఉదయకాల దినమున లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను, ధన్యతను, భాగ్యమును ఈ యొక్క దినమున ప్రతి ఒక్కరికి మీరు అందించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నంత కాలము మేము భయపడము తండ్రి. యెహోషువకు ఇచ్చినటువంటి ధైర్యము దేవా, దానియేలుతో మాట్లాడినటువంటి ధైర్యపు మాటలు తండ్రి, దావీదుతో మాట్లాడినటువంటి ఆ ధైర్యాన్ని, ధైర్య ఇష్టుడైనటువంటి ఆ దావీదుతో మాట్లాడినటువంటి ధైర్యాన్ని దేవా, అట్టి హృదయాన్ని మాకు దయచేయండి. అటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమున ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పనిని మరలా జరిగించుకుపోతూ ఉంటుండగా యేసు నామములో ఆ పని విజయవంతముగా జరుగునుగాక. మీ యొక్క కృపను, హస్తమును వారి పైన ఉంచి ఆ పనిలో వారు మీకు తోడుగా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతయు చేసిన పని పాటలలో తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించండి, విజయం కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. ప్రయాణాలు చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొనలాగున సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మనుషుల తోడు ఎంతవరకు ఉన్నా కానీ ఆ పని సాధ్యపడదు. కానీ యేసయ్య, మీరు మాకు తోడుగా ఉంటే ప్రతి పనిలో కూడా తండ్రి మాకు విజయం కలుగుతుంది కదా నాయన. అట్టి విజయాన్ని ఈ దినమున ఎంతమంది నన్ను కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో ఆ పని జరిగించబోతూ ఉంటుండగా గొప్ప విజయాన్ని వారు పొందుకొనిలాగున, మంచి లాభాలను వారు తెచ్చుకొనిలాగున సహాయం చేయండి. వ్యాపారాల్లో మీరు తోడై నడిపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అందించమని వేడుకుంటున్నాం దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచండి. కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా ఆ కుటుంబ సమస్యల నుంచి యేసు నామములో విడుదల కలిగించండి నాయన. అపవాది వేస్తున్న బాణాల నుంచి కుటుంబాలను కాపాడండి తండ్రి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. నాయన,
ఈ దినమున ఎంతమంది నాయన మరి కృంగిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించి ఆది నుంచి అంతం వరకు తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.